హలో నమస్తే, ఢిల్లీ కార్స్ తెలంగాణ. ప్రజ్ఞాపూర్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోయే రోడ్డు ఇది. సిద్దిపేట, ఉస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, కొమరవెల్లి, మల్లన్న, రంగనాయక సాగర్ రోడ్డు అంటే బోర్డు ఉంది. ఈ కారు ఇలా 4 దించిన దానిలో ఇదొకటి. ద గ్రేట్, చాలా బాగుంది బండి, మంచి ధరల. 4.5 లక్షల 20,000 ట్రాన్స్పోర్టు, 10,000 కమిషన్. మళ్ళా ధర తగ్గదు. అయితే ద బెస్ట్ కార్ ఇది. బ్యానెట్ ఓపెన్ చేయింది, దీన్ని నడిపి చూపెడతా మీకు, మీద చూపెడతా ఒకసారి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఈ డిఆర్ఎల్ లైట్లు, ఈ ప్రొజెక్టర్ లైట్లు, బ్యానెట్ లౌట్ ఒకసారి ఇందని చూపెడతా. చూడు, ఆకమ్మ రాలిపోతుంది బండి పెట్టినాక. నిమిషం లౌట్. బండికున్న ప్రో కార్ పిల్లకులం. బండి సీజు, లైసెన్స్ లేనందుకు పిల్లలకి ఇచ్చినా కూడా సీజ్ అవుతుందండి. తప్పు చేయొద్దు. మీరు తెలంగాణ బిడ్డలే, మన బిడ్డలే. చూడండి, మెయిన్ లైటు కారు కొన్నప్పటిదే. అంటే యాక్సిడెంట్ అయితే పలుకుతుంది, స్టిక్కర్లు పోతాయి. ఎక్కడ కూడా ఓకే అంటే కంప్రెసర్ కానీ, కుడివైపు అప్రాను, చేసిస్ నంబర్, పెన్సిల్ మార్కు ఏ ఒక్కటి పోలేదు. ఓకే, ఎడమ వైపు కూడా సేమ్. బండి కొన్నప్పటిదే అద్దం, హెడ్లైటు ఆగి ఉంటాయి ఢిల్లీలో. ఎందుకంటే ఢిల్లీలో కారు వయసు సంవత్సరానికి 8 నెలలే. చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా ఈ విషయం. చాలా తక్కువ మంది తెలుసు అనుకుంటా. చలో మళ్ళా చూడండి, అక్కడ కూడా 2015 మోడలు. అద్దాలు కూడా చూసుకోండి. 15 అంటే 15 అక్కడ కనబడుతుంది చూడండి. 2010 వేసేగా. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అండి. హెడ్లైట్లు బండితో వచ్చినాయి, స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి. చలో వేసాయి. బ్యాక్ కంప్రెసర్ లేదు, చాలా బాగుంది. జనరల్గా బ్యాక్ కంప్రెసర్ వస్తుంది దీనికి. కుడివైపు కారు కొన్నప్పుడు వచ్చిన టైరే, మళ్ళీ మార్చలేదు. ఓకే, ఎందుకంటే డ్రైవింగ్ చేసి చూపిస్తా, టైం వేస్ట్ చేయను. మనకు ఆటో ఫోల్డబుల్ మిల్లర్స్, మెల్ల ఇక్కడ కింద లైట్ అన్లాక్ చేస్తే కుడిపక్క డ్రైవర్ దర్వాజా కింద కూడా ఎక్సలెంట్ ఉంది. జనరల్గా ఇక్కడ రస్ట్ ఉంటుంది, మహీంద్రా అయితే చాలా రస్ట్ ఉంటుంది. ఇవి కూడా మీరు గమనించండి. ఈ విన్ ప్లేట్ షోరూమ్ ట్రాక్ తీసుకోండి, 60,000 చిల్లర తిరిగింది అంతే. చూడండి, ఎక్కడ కూడా మీకు ఎటువంటిది కాలేదు. సీట్ హైట్ అడ్జస్టరు, సీట్ కింద వరకు మ్యాట్తో వచ్చిన వరకు. కారు వయస్సు సంవత్సరానికి 8 నెలలే ఉంటుంది ఢిల్లీలో. మిగతా 4 నెలలు తీయరండి. అన్లాక్ చేయలేదు. మిగతా 4 నెలలు తీయరు. ఎందుకంటే మనకు పొల్యూషన్ ఉంటుంది కాబట్టి, పొగ కోసం. అక్కడ పొగ వచ్చినప్పుడు బండ్లు తీయనియరు, డీజిల్ బండ్లు. సీట్ కవర్లు చూసుకోండి, ఫోల్డింగ్ సిస్టమ్ కానీ అన్నీ నంబర్ 1 ఉన్నాయి. వెనక కూడా బాగుంది, మీకు ఎక్కడ కూడా ఎటువంటిది లేదు. లారీ దించుకొని తీసుకొస్తున్నా, ఇంటికి పోలేదు ఇంకా. కరీంనగర్లో మీకు అవైలబుల్ ఉంటుంది. విశాఖపట్నం నుంచి ఒక సార్ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ పాత కటన్స్. పోలేసి, సెంట్రల్ ఏసీ. మీకు ఒకసారి ప్రీమియం వాష్ అవసరం. చూడండి, మేము గుడ్డతో తుడిచినాం కిందికి వచ్చిన తర్వాత. ఎక్కడ కూడా మీకు ఎటువంటి, ఇది కూడా రస్ట్ కాదు, దీని మీద అంటున్న బాపతి మట్టి. బాగుంది బండి. ఇంత తక్కువ ధరకు ఎవరు ఇయ్యరు. మా ఆలోచన విధానం వేరు, మా కార్లు అంటే ప్రేమ. వెనుక వైపు కూడా చూడండి, DL12 CG. సి అంటే ఛత్తీస్గఢ్, జి అంటే గర్ల్. ఇవాళ మహిళా దినోత్సవం. గర్ల్ అంటే మహిళ. 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లలో బాలికలు అవుతున్నారు. హ్యాపీ మహిళా దినోత్సవం అన్నట్టు, బాలికల దినోత్సవం. ఇక మహిళలు అంటే వాళ్ళు బాధపడేటట్టున్నారు. ఈ వైపర్ వాటర్ ఉంటుంది, స్పైలరు, ఈ డిఫాగర్ ఉంటుంది. మీకు వానకాలం, ఏలివరంగా చలికాలం, మంచు వచ్చినప్పుడు ఇది డ్రై అవుతుంది అద్దం, వైపర్ వస్తుంది. వెనకాల వైపు కూడా చూసుకోండి, కింద కూడా చూసుకోండి. షాకర్స్ యొక్క అవి పోలేదు. డ్యూయల్ సైలెన్సర్స్ వస్తాయి. ఇంకా కార్ తోలుకుంటూ చూపెట్టాలి కాబట్టి మీకు ఇంత మీదనే చూపిస్తున్నా. అది కూడా తోపున్నది కారు. దాన్ని 160 కూడా కొట్టిన ఓఆర్ఆర్లా. చూడండి, ఒరిజినల్ 160 కూడా కొట్టిన. దాన్ని కూడా ఇప్పుడు మీకు నడిపి చూపిస్తా. దీన్ని నడుపుతా, దాన్ని నడుపుతా. ఓఆర్ఆర్లా 160 వరకు కొట్టి చూపెట్టిన దాన్ని. ప్రూఫ్ కూడా చూసుకోండి. మాకు ఈడిదాకా వచ్చింది కాబట్టి 5 లక్షలన్నా ఎవరైనా కొంటారండి. బండి అంత అద్భుతంగా ఉంది. కానీ ఇచ్చిన మాట కానీ అట్లా ఆగమాగం చెయ్యం మేము, అంత పిచ్చి చేయం. మొన్న కూడా ఈయన తీసినది ఇంకోటి సేమ్. ఈ అద్దాలన్నీ కూడా 1264 BFA నుండి ఉన్నాయే. సేమ్ చైల్డ్ లాగా కూడా
ఎందుకంటే మేము ఇది మొదటి ఓనర్, మేము కొన్న కార్లన్నీ మొదటి ఓనర్. ఈ గత 6 నెలలుగా హెడ్ లైట్ల స్టిక్కర్లు, ఇంజన్ల బ్రేక్ పైలకు అన్నిటికీ స్టిక్కర్స్ ఉన్నాయే కొంటాం. కొద్దిగా లుక్ రాకపోవచ్చు కొన్నిసార్లు, మన కంటైనర్లు దించేటప్పుడు కొద్దిగా ఆగమాగా ఉండొచ్చు. లుక్ లేకపోతే పరేషాన్ కావద్దు. మంచి ఏందనేది మీరు ఆలోచన చేయాలి. చూడండి లెఫ్ట్ కూడా ఇంత తక్కువ ధరకు ఎక్కడ ఏం రావు. ఇండియాలో కూడా గూగుల్లో సెర్చ్ కొట్టి తక్కువ ధర కార్లు అంటే ఢిల్లీ కార్స్ తెలంగాణ అని మీకు అక్కడ అవుతుంది. ఇక గూగుల్ తల్లి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఈ బండితో వచ్చిన బాపతి ఇది XV500 పుస్తకాలు. మీకు తీరొక్క రీతి ఉన్నది. ఇది ఒక తాళం, కారుకు ఒక తాళం, 2 తాళాలు ఉన్నాయి. 2 మహీంద్రావే. మళ్ళొకసారి చూపిస్తా. ఛార్జింగ్ అచ్చా నా జేబులో ఇదేనండి. రెండు తాళాలే. చూపిస్తా. సేమ్ ఇది దియంగానే ఇలా లైట్ వస్తుందండి. లైట్ అక్కడ ఓకే, లైట్ వస్తుంది. మనం చీకట్లో మనం టక్కన ఓపెన్ చేసినాం అనుకో లైట్ వస్తుంది. షోరూమ్ది అది కూడా. ఇవన్నీ కూడా షోరూమ్ పుస్తకాలు. టేప్ రికార్డ్ ఎట్లా వాడాలనేది చాలా నీట్గా ఉంటుంది. మనకి ఇక్కడ సేమ్ ఛార్జింగ్ నేను ఇవాళ పెట్టినా. కొద్దిగా వెనకాల వేసి ఈ స్టిక్కర్స్ కూడా ఇంజన్ పరంగా చూపించిన, అద్దాల పరంగా చూపించిన. 11వ నెల ఫస్ట్ ఓనర్, 11వ నెల దాకా కంప్లైంట్స్ ఇన్సూరెన్స్ ఉన్నది. ఇదొక 20 కిలోమీటర్ల దాకా తోలుకుంటూ చూపెడతా. ఆ తర్వాత ఆ బండి ఎక్కి ఆ బండి చూపెడతా. ఇంకేంది అవుగాని తాళం లాకు లైట్ వచ్చింది, అన్లాక్ లైట్ వచ్చింది. ఇది కూడా పనిచేయలేదు. అన్లాక్ అయింది, లాక్ అయింది. ఓకే, కొద్దిగా గట్టి ఒత్తాలి ఇది, ఎందుకంటే రెండిటికి 2 కూడా పని చేస్తాయి. డిక్కీ కూడా దీంతోనే ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ పక్కా లైక్ కొట్టండి. వీడియోకు ఒక 100 లైకులు మీకు మొదటి గంటలో పెరిగితే ఇంకోళ్ళకైనా ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ ద కార్ అనేది. ఇప్పుడు ఒకసారి తోలుదాం. ఇక ఫుట్ రెస్టులు దీనికి రావు. 66 వాళ్ళు వేసారు. టైర్లు అయితే కారు కొన్నప్పటికే. అయినా దీనికి ఉన్న మైనస్ ఇక్కడ చిన్నగా ఇక్కడ లైట్గా డెంట్ ఒత్తుపడ్డది. కానీ మళ్ళీ చేపిస్తే కరెంటు బస్సులలో వండి చాలా బాగుంటాయండి. ఈ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. అమ్మాయిలు ఎక్కువ ఎక్స్ప్రెస్లో ఉంటారు. చలో పోదాం. ఇది కొంచెం తోలినాక అది మళ్ళీ తీసుకుంటాం మెల్లబొడ్డు కాడ. బెజ్జంకి మా మహేందర్ అన్న. సీట్ హైట్ అడ్జస్టరు సేమ్. ఇది కూడా పవర్ విండోస్ 4 ఉంటాయి. మళ్ళీ ఎందుకంటే ఇంత తక్కువకి ఇష్టాన్ని మాకే ధైర్యం వస్తలేదు. కాకపోతే ఇక పిచ్చి కాదు, భగవంతుడు మమ్మల్ని ఎత్తుకుంటాడు. అరే ఛార్జర్ ఇవ్వమంటారు. ఛార్జర్ కట్టియే ఓ పెద్ద మనిషి, ఓ రేవంత్ రెడ్డి గది. పటాన్చేర్ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? రేవంత్ రెడ్డి అన్నా మైపాల్ రెడ్డి అన్నా నిన్ను? మహేంద్ర మైపాల్ రెడ్డి అంటే అధికారం నుండి కూడా ఛార్జర్ ఏది అధికారం నుండి కూడా అంత పెద్ద మంచి మాట అన్నాడు. మైపాల్ రెడ్డి జిందాబాద్. ప్యూర్ రెడ్డి అండి మైపాల్ రెడ్డి. ఇట్లా వేరే కాడ నుంచి వచ్చిన కాదు, పెయింటర్ కాదు. పెయింటర్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఈయన మైపాల్ రెడ్డి ప్యూర్ రెడ్డి. మరి రాహుల్ గాంధీకి ముచ్చట తెలిసిందో లేదో, వాళ్ళు తిన్నారో లేదో ముచ్చట. పేపర్లు తినమర్ మళ్ళీ మెల్లగా చెప్తాడు అక్కడ దాకా. నటరాజన్ మేడం ఇన్ఛార్జి మేడం. ఇంట్లో కూడా లైట్ వస్తుంది. గిన్నెలో ఇంజన్లో కూడా ఒక్క లైట్ లేదు. ఇట్లా ఆగమాగం స్టార్ట్ చేయొద్దు. కాకపోతే నేను స్టార్ట్ చేసిన, ఎందుకంటే మళ్ళీ నిమిషాలు ఇక్కడ అవుతాయి. ఆల్రెడీ 5 నిమిషాలే. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణ ప్రసన్న సర్వజ్ఞ ప్రశాంతి. బస్సు సీటు బెల్ట్ లగాయించిన అట్లేం లేదు. ప్రకృతి మనల్ని చూస్తూ ఉంటుంది. చిన్నప్పుడే ఆంజనేయం దగ్గర పొగేసిరు నాకు. శ్రీ ఆంజనేయం ప్రసన్న గరుడ వాహనం. గరుడుడే నా పర్సులో ఉంటాడు ఫోటో. శ్రీనివాసుని గరుడ వాహన గోవింద. గరుడు అంత పర్ఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసి కుడివైపు చూసి ఇండికేటర్ వేసి సీట్ బెల్ట్ పెట్టి మనం నడుచుకుంటున్నాం. క్లచ్ డ్రైవింగ్లో పట్టకూడదు. అనేకసార్లు చెప్పిన అంతే. కొద్దిగా పోరగాన్లు ఇంతకు చూసిరుగా స్కూటీ మీద హెల్మెట్ లేకుండా వయసు చిన్నదై రావద్దు. చట్టము ఎవ్వడికి చుట్టం కాదు. కుద్దు పోలీసులు కూడా చాలాసార్లు ఇరుకుతారు. కుద్దు సిద్దిపేటలో ఏసీపీ సార్ తాగి ఒకసారి పట్టుకున్నాడు. యూట్యూబ్లో పాపులర్ అవుతుంది. నేను ఎవరైతే కరీంనగర్ ఎస్పీ ఉండే ఉమేష్ చంద్ర అని ఒక దేవుడి లెక్క భావించేది, తనను కూడా మేమే చంపినామని ఒకడు మొన్న యూట్యూబ్గా చెప్తాడు. ఎప్పుడు కాలం ఒకలా ఉండదు. ఎంత మంచోడైనా ఇరుక్కపోతారు. కాబట్టి
బతికే తీరు భయపడకుండా బతకాలి, లేకుంటే ఉగ్గు పాలు కక్కాల్సి వస్తుంది. మన అవసరం లేకుండా మందిరంటే మంది చిప్పదప్ప అమ్ముతారు తలుపులు పెట్టి. చూడండి, భయం అనేది అవసరం ప్రతి వ్యక్తికి. భయపడకుండా బతుకుతూ ఏం కాదు. ఎంతసేపు నేను చాలా మంది నాకు తెలిసిన సారు ఐపీఎస్ జాయింట్ కలెక్టర్ వాళ్ళ అబ్బాయి, విజయవాడ సార్ వాళ్ళది 6 గేరు 6 గేర్లు ఉంటాయి. దేనికైతే 6 గేర్లు ఉంటాయో నేను సీట్ వెనక అనుకున్నా, మీకు కంఫర్ట్ ఉంటుంది. బస్ చాలా వెనక అనుకున్నా అండి. ఇట్లా కొద్దిగా సీట్ వెనక కూడా పాయింట్ మస్తు ఇష్టం అయింది. నిన్న కూడా నేను దగ్గర 550 కిలోమీటర్ తిన్నా. నాకు డ్రైవింగ్ అంటే పిచ్చి. లాస్ట్కి ఒక క్యారియర్ వేసి 4 బౌళ్ళు, ఓ చిన్న గ్యాస్ స్టవ్, ఇంత కట్టెలు వేసుకొని కేరళ దాకా పోయి వండుకుంటా. మీరే అంతే. 1,00,000 సబ్స్క్రైబర్ కనుక మనిషికి రూపాయి ఇచ్చిననుకో ₹1,00,000 అవుతాయి. మనిషికి ₹10 అయితే 10 లక్షలు అవుతాయి. 10 లక్షలు ఫోన్పే కొట్టినట్టే కదా ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తే. ఇక వెనక డిక్కీలో సామానేసి వాడు తీర్మానం అంటే చాయకు డబ్బులు అన్నట్టుగా వెనక క్యారియర్ వేసి సిఎన్జీ వేసి కట్టెలేసి ఇది 6వ గేర్ల. అంత సాహసం చేయొద్దు దేనికైనా. ప్రకృతి 6వ గేర్ల 120 అంటే రోడ్డు కూడా దొరకాలి. ఎందుకంటే ఒక టైర్లు కంపెనీతో వచ్చినాయి కాబట్టి నాకు కొద్దిగా కింద పేపర్ ఉన్నప్పుడు చూసుకోవాలి. ఇది అల్ట్రా వైడ్ అంటే దూరం నుంచి వచ్చేటట్టుగా కెమెరా చూస్తున్నాయి కాబట్టి బెల్ట్ అయితే పెట్టుకునండి. మీరు బెల్ట్ పెట్టుకోవాలి. ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అవతల నుంచి డిస్టర్బ్ కానియద్దు. ఓహో, గొర్రెలు వస్తున్నాయి. హల్లెలూయా అనాలి వెంటనే. యేసు క్రీస్తు ప్రభు వెంటనే కట్టుకొడతాడు. అయితే మనకు బండి చూడండి 2 RPM. మెయిన్ మీకు చెప్తున్నా, ఈ కుడివైపు RPM 2.5 పోతే చాలు మనకు. కాకపోతే మీకు ఒకసారి గట్టిగా దొక్కి చూపెడతా, 160 దాకా దొక్కి చూపెడతా. ఈ మన చుట్టాలందరూ ముందటనే ఉన్నారు. సేమ్ టాటా టియాగో బ్రదర్, షిఫ్ట్ బ్రదర్. మినిమం నేను ప్రతిసారి ఒక 100-150 కార్లు దాటేస్తాండి. నాకు చెప్పేవాళ్ళు లేరు మెల్లగోరా అని. ప్రకృతి చూడండి, ఇది ప్రజ్ఞాపూర్ దాటినాం. బండి స్పీడ్ 130, 130. అది ఓహో అన్న ఈ ట్రాకే. ఎందుకంటే కొంచెం భయం వేస్తుంది, సడన్గా ఆటో ఇస్తాడేమో, అట్లా ఆగమాగం అవుతుందేమో అనిపిస్తుంది. 130. ఎందుకంటే మీకు ఏమైనా టర్బోల ప్రాబ్లం ఉన్నా, పొగతున్నా, సైలెన్సర్ల ప్రాబ్లం ఉన్నా, ఇప్పుడు నేను చూపిస్తే ఇంకా కొంతమంది కూడా చూపిస్తారు మీకు స్పీడ్ తోలుకుంటా. కానీ కొన్ని కిలోమీటర్లు చూపిస్తా నేను. మామా నంబర్ లేదు. టాటా టియాగో సూపర్ ఉంది, కానీ ఇంజన్ చిన్నగా ఉంటుందండి. కట్ట అంటే ట్రాక్టర్ లెక్క, తగ్గేదే లేదు. మనోడు కూడా 130 కొడుతున్నాడు మనోడు. ఇది ఈ RPM 2.5 అంటే టూ మచ్ స్పీడ్ అన్నట్టు. మీరు ఈ కార్ కాబట్టి 2.5కు 6 గేర్ కారు. 6 గేర్ ఏదైతే ఉంటుందో మైలేజ్ ఎక్కువ వస్తుందండి. 6వ గేర్ అని ఇక్కడ మధ్యలో కనబడుతుంది. ఓకే, సో కంపల్సరీ తొక్కు వెళ్ళిపోవాలి, పేగులు వెళ్ళాలి. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి అంటాడు తొక్కి పేగులు తీసి మెల్లో వేసుకుంటా అంటాడు. అప్పట్లో అనేది, ఇప్పుడు అన్నాడు. ఇక సినిమా అయిపోయిందంతా. మళ్ళీ బయటకు వచ్చిండు ఇలా మైపల్లెడ్డి సార్ ఒకటనే. సో అట్లా మనం ఎక్సలేటర్ తొక్కడంటే వేరే తొక్కం మనం. క్లచ్ తొక్కొద్దు అస్సలే, కాలు అక్కడ పెట్టొద్దు. ఎంత పర్ఫెక్ట్ పోతుందో చూడండి. టైర్లు లేవండి. స్కిడ్ అయితే 3-4 పల్టీలు కొడుతుంది. అంటే డ్రైవింగ్ మీద పూర్తి పట్టు. 1/2 కిలోమీటర్ ముందు వరకు కూడా నాలెడ్జ్. కారు మీద ఎట్లా తోలితే ఎట్లా. మనం యమధర్మరాజు అదే అంటే బర్రె దున్నపోతు అంటారు కదా, ఊర్లలో ఉంటారు కదా చుట్టాలు, మీ చుట్టాలు ఉంటారు కదా దున్నపోతులు. పని చేయని వాళ్ళని దున్నపోతు అంటారు. కానీ దానికి ఉండే విషయం దానికి ఉంటుంది. మా సార్ నన్ను దున్నపోతా అని తిట్టేటోడు చిన్నప్పుడు స్కూల్లో. అయితే మనం కారులో కూర్చున్నామంటే టైట్ అయిపోవాలి కారు, అట్లుండాలి. సేమ్ చూడండి 120, 140. ఇంకా ఓఆర్ఆర్లో 160 కొట్టిన దీన్ని నేను. ఇదే ఓఆర్ఆర్లో వీడియో తీసినా కానీ అది 4 నిమిషాలు వచ్చిందండి. 4 నిమిషాలు అప్లై చేయడం కరెక్ట్ కాదు. ఇక అందుకోసమే చేయలేదు. అలా కొద్దిగా ఇష్టం వచ్చినట్టు తిట్టిన కాంగ్రెస్ వాళ్ళను. ఇక అందుకోసమే మైపాలరెడ్డి అవతారం వచ్చినాని ఇక దాన్ని అప్లోడ్ చేయలేదు. అయితే ఈ బండి కొన్న వాళ్ళు కూడా బాధపడతారు కదా. నాకు బండ్ల మీద కాళ్ళు పెట్టడం, సన్ రూఫ్ అయితే దాని మీద ఎక్కి నిల్చోబెట్టడం, ఈ కొన్ని నడవవు. మొన్న ఒకటే ఎకో స్పోర్ట్స్ స్టెప్ మీద కూర్చున్నా. ఎందుకంటే కార్ అంటే సేమ్ మనకు ధరణి భూమి, అమ్మవారు ఎట్లనో, ఇలా మహిళా దినోత్సవం, అమ్మవారు ఎట్లనో ఈ ఇల్లు అట్లా. ఇల్లు కూడా మనని అట్లే చుట్టూ మట్టితో కప్పబడి చేసుకుంటుంది. కాబట్టి కార్లు కూడా నేను అంత ప్రేమగా చూసుకుంటాను. ఎందుకంటే మీకు ఇచ్చినంత మాత్రాన కాదు, మంచిగా చూసుకోవాలి. సేమ్ చూసుకోండి. 120 టర్నింగ్ అండి. ఇది 120లో టర్నింగ్ చూసుకోవచ్చు. మొన్న ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసిన, అందులో చాగంటి కోటేశ్వరరావు ఒకటి చెప్తున్నాడు. మండిత విస్ఫులింగ విషమ జ్వాలలి తాళల కీలల వబ్జ గర్భాండం నిండా రామ వసదాది. అంటే రాముడు యుద్ధం చేసేటప్పుడు ఎంత కాన్సన్ట్రేట్గా నిలబడి వింటినారి అంటే ఏదే అయ్యో పాపం
ఎంత తయారైనా కార్ ఎండల పంచర్ అయితే మొత్తం చెమటకు పూసుకున్న క్రీమ్లన్నీ నీటి అంటే చెమట మట్ట అవుతాయి. అట్లా దయచేసి టైర్లకు అది ఆ గాలి మోటార్ అని నేను చెప్తా. 2000 రూపాయలతో ఏం కాదు, ఇంట్లో ఆడోళ్ళు మీ దండ పెడతా. 2000 రూపాయలు మేమైతే 1500 రూపాయలకి ఇస్తాం. ఆ మోటార్ పెట్టుకుంటే ఇప్పుడు ఆ ట్యూబ్లెస్ టైర్లకు మామా, ఆ ట్యూబ్లెస్ టైర్లకు ఇది ఎత్తేస్తాను అయినా నేను దంచుతాను. మనోడు స్లో అండ్ ఈ సిమెంట్ రోడ్ కాడ ఇటు అవుతుంది వైబ్రేట్. ఆ పాటలు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. ఇదే మండిత విస్ఫలింగ విషమ జ్వాలడతా మెల్ల మెల్ల పిల్లు పిల్లు పిస్నార్ పిల్లు. ఇప్పుడు 60+ వచ్చింది కాబట్టి 6 నుంచి 5 గేర్ కద్దాం. డ్రైవ్ సెన్స్ అనేది కూడా కామన్ సెన్స్ లెక్క నేర్చుకోవాలి. డ్రైవింగ్ చేద్దామని ఆలోచన మీకు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక పెన్ను అంటే వెనుకట పలకా బలపం అనేది, ఆ పలకా బలపం కొని కారు బొమ్మ వేసి కుడివైపు తిరగడం ఎడం వైపు తిరగడం అని ఒకసారి రాసుకుంటూ మళ్ళీ మలిపేయాలి. మీరు బేసోళ్ళు సగం రావాలి. ఓవర్టేక్ చేయడం, ఎడమ వైపు తిరగడం, కుడివైపు తిరగడం. అక్కడ 80 ఉంది బోర్డు, 80 స్పీడ్ వెళ్ళడం, స్పీడ్ లిమిట్, స్పీడ్ బ్రేకర్ బోర్డ్స్ వస్తాయి, కార్నర్ బోర్డు వస్తాయి. అవన్నీ ప్రాక్టీస్ చేసే డ్రైవింగ్కి వెళ్ళాలండి. సరే, మళ్ళీ నేను మీ ముచ్చట్ల వాడి మెల్లగా పోతున్నానండి. ఏపీ 23 అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా. సిద్దిపేట ఒకసారి 15 అయింది, ఒకసారి 6 గేర్ పడ్డది, మళ్ళీ ఒకసారి 36 అయింది, ఒకసారి ఇప్పుడు 36 అయింది. 36 అంటే 369 నంబరు. 3 మంచిదే, 6 మంచిదే. సిద్దిపేట అంటే కేసీఆర్కి ఇష్టమని 36 తెచ్చుకున్నాడు. యాక్చువల్గా ఎస్ లాట్లేదుగా జహీరాబాద్ ఉంది, ఇంకా మరి దానికి ఇవ్వచ్చు కదా, ఇంకా వేరే ఇవ్వచ్చు కదా. కానీ వరంగల్ ఉండే అంతకుముందు 36 ఏపీలో. రామచంద్రపురం శ్రీరాముని రామచంద్రపురం అని తలుచుకున్నా మంచిదే కదా, పేరు చెప్పినా జై శ్రీరామ్ అని ఒకసారి అనుకున్నట్టే. రాముడు అధికారంలోకి వచ్చినట్టున్నాడు తెలంగాణలో. ఇక 333 కమలాకరణ్ వాళ్ళది టీఎస్ 2 అయితే సేమ్ మళ్ళీ 130 దాటినాం. కాకపోతే ఈ కార్నర్స్లో ఎవరు ఎట్లా వస్తారో తెలియదు అన్నట్టు. మన వాళ్ళంతా బగ్గ తెలివి ఉంటుంది, మన వాళ్ళకు బాగా తెలివి ఉంటుంది. మొత్తం హెల్మెట్ ఉండదు, ఏముండదు, పూర టక్కని దిగుతుంటాడు. 1 వయసు 12 ఏళ్ళు. వాడిని ఏం చెప్తావు, దిగి బాబు చాక్లెట్ తిన్నావా, ఆకలి అవుతుందా, ఇంటికాడ చెప్పి రాలేదారా నాయన, మరి నేను బండి మీద పోతున్నా చచ్చిపోతారా అని ఎవరికైనా బండ్ల కింద పడని చెప్పాడు. లారీ డ్రైవర్కు పాపం ఓవర్లోడ్ ఉంటుందండి వాళ్ళకి. వాళ్ళు బ్రేక్ చేసినప్పుడు పైన ఉండే లోడ్ ముందుకు నెట్టేస్తుంది. ఆర్టీసీ బస్సు వాళ్ళకి కూడా దయచేసి మీరు కొంచెం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి డ్రైవ్ చేసేటప్పుడు. మర్చిపోవద్దు, నేను కూడా ఓవర్ యాక్షన్ చేస్తాను, నాకు కూడా తెలియదు, బస్సుకు దక్కవే కట్టగొడతా ఉంటా. అట్లా మనం మళ్ళొకసారి అనుకుంటాం తప్పు చేయొద్దు, మళ్ళొకసారి అనుకుంటాం బొట్టు పెట్టుకోవాలి, మళ్ళొకసారి అనుకుంటాం క్రాఫ్ చూసుకోవాలి, మళ్ళొకసారి అనుకుంటాం అట్లా. చూడండి, హెచ్పి గ్యాస్ కొడితే ట్యాంకర్ పిగిలిపోద్ది. 2 ఒకటే. ఇంకోటి మీకు ఇప్పటికి చాలాసార్లు చూపించిన మా ఊరి దేవుడు అందాల రాముని ముందుండే పంచముఖ ఆంజనేయ స్వామి. ఏ ఊళ్ళో ఎక్కడ చూసినా మొత్తం 12,000 గ్రామాలని కేసీఆర్ చేసినాయి తెలంగాణలో. అంతకుముందు తక్కువ ఉండే ఆంధ్రలో కలిపినప్పుడు. 12,000 గ్రామాలలో ఆంజనేయ స్వామి ఉంటాడు, 2 చోట్ల 3 చోట్ల. అది ఓకే ఫ్రెండ్స్. ఇంకా మీకు కావాలంటే ఇక జామ్ అయింది కాబట్టి మళ్ళీ ఒక్కసారి గేట్ డౌన్ వేసినావా మళ్ళీ క్లచ్ వీకెళ్ళి కాల్ తీయాలి. ఓకే, ఇదే స్టాండర్డ్లో నేను ఇక్కడ నుంచి వైజాగ్ కూడా 7:30 గంటల్లో కూడా తీసుకెళ్ళగలుగుతా. వయా ఖమ్మం, రాజమండ్రి అంటే సత్తుపల్లి, అశ్వరావుపేట, అదొక్క రోడ్ అండి, అదొక్క అందం. ఇక దాన్ని వర్ణించాల్సిన అవసరం లేదు, సూపర్ ఉంటుంది అది. మనకు మామ నీ స్థాయి చిన్నది, మెల్లగా అట్లా నేను కరెక్ట్గా 7.5 అవర్స్లో కూడా కొట్టగలుగుతా. రాత్రి 9 గంటలకు ఇక్కడ స్టార్ట్ అయితే మార్నింగ్ 4 o'clock రీచ్ అయిపోతా. ఎంత ట్రాఫిక్ ఉండని, వితౌట్ జీపీఎస్, వితౌట్ కార్లు ఎవరైనా ఉన్నా పర్లేదు. ఎవరన్నా అంటే రకరకాలు అట్లా. బెంగళూరు అంటే కొద్దిగా కష్టం, ఎందుకంటే బెంగళూరు రోడ్డు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ బైపాస్లలో ఎవడు ఏడలు ఆరాపుతాడో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఈ ఆంధ్ర అందమైనది. ఖమ్మం నుంచి ఇప్పుడు కీరవాంది కూడా అదే ఊరు, ఆ ఊర్లోకి వెళ్ళి పోతాం మనం వయా. సో అందమైన మనుషులు ఉండేది, మనసు గల మనుషులు ఉండేది ఆంధ్ర. తెలంగాణ లెక్క కాదు, తెలంగాణలో కొట్టుడే. చూడండి, బండ్లు ఏవైనా మనం ఏ కారు కొంటున్నాం ఈ ట్రాఫిక్లో, మనం నంబర్ లేదు, సేమ్ పించ్. ఆ సినిమా ఇది స్టాలిన్ సినిమాలో సేమ్ పించ్ ఉంటుంది. త్రిష ఒక అమ్మాయిని ఎత్తుకపోతే ఆ కలర్ అంటే ఎక్స్యూ అంటే సేమ్ పించ్ అంటే టక్కన నాకు అది గుర్తొచ్చింది.
అంటే నా బ్రెయిన్ ఎక్దమ్ పనిచేస్తుంది అటువంటి వాటిలల్లో. సేమ్ పించ్, కలర్ సేమ్ ఉంటే సేమ్ పించ్ అంటారంట. ఎకోస్పో అది కూడా ఎక్స్యూవీ సేమ్ పించ్. చూడండి అది ఫ్రెండ్స్. ఇప్పుడు వెనకాల ఉన్న కారు తీస్తా, ఎందుకంటే 4వ గేరు 5వ గేరు. జమన్ల బ్రదర్స్ అట, భలే ఉంటుంది వెనకాల. జమన్ల బ్రదర్స్ మామా, జమన్ల బ్రదర్స్. అందరికీ భగవంతుడు అన్నీ ఇవ్వడు, కొందరికే కొన్ని ఇస్తాడు. మా కరీంనగర్కు కొత్త ఎస్పీ వచ్చిండు, సాహెబ్లు. చూడాలి, ఫేస్ కట్ అయితే ఒకలా ఉంది. పాత ఆయనే ఈజ్ ద కింగ్. దేవుడు వచ్చి ఫోన్ చేసి చెప్పిన అయినటోడు కాదు ఆయన. ఇక ఆయన ఇంటలేడానికి తీసి పార దగ్గర ఎమ్మెల్సీ ఓట్లు ఎట్లా ఓడిపోతామని ఎస్పీని తీసేసిరండి కావచ్చు, కానీ ఈజ్ ఏ టైగర్. మరి ఆయన కూడా ఇదే ప్రాంతంలో వేసిండు, పాత ఎస్పీ కూడా ఆయనే ఇక్కడిక్కడనే పనిచేసినాయి. అని కలెక్టర్ మేడం కంటే నాకు ఎస్పీ అంటే బాగా ఇష్టం. ఆయన ఎవరు చెప్పిన అయినాడు, వాళ్ళ కులమే, అంటే ఆ చివరి ఉండే వంశమే ఎవరు చెప్పిన అయినది. అది ఎలక్షన్ కమిషనర్లు వాళ్ళే ఉంటారు, వాళ్ళే కొద్దిగా చదువుకొని ఎవరు చెప్పిన అయినాడు. చూడండి ఓకే రిపోర్టు కారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్, ఫాలో అయిన వాళ్ళు లైక్ తప్పనిసరి కొట్టండి. వీడియో చివరి దాకా చూసిందంటే నా ప్యూర్ సబ్స్క్రైబర్ అన్నట్టు. మీకు సలాం అంటే నమస్తే, మీకు వందనాలు. మొన్న కూడా చెప్పిన ఆసిఫాబాద్ అండి, బస్సు వేసరికి పాపం చాలా కష్టమవుతుంది. రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఆసిఫాబాద్ దాకా. అద్భుతమైన ఊర్లు. అటు నారాయణపేట ఉన్నోనికి తెలియదు జహీరాబాద్ ఏందో, జహీరాబాద్ ఉన్నోనికి తెలియదు ఆసిఫాబాద్ ఏందో, ఆసిఫాబాద్ ఉన్నోనికి తెలియదు అసలు కుంతాల, బోధు, ఆ జన్నారం, బిన్నారం ఎవ్వరికి తెలియదు. కానీ తెలంగాణ ఒక అందమైన తెలంగాణ. ఇదైతే స్టేట్ హైవే 1 రాజీవ్ రహదారి. హైదరాబాద్లో షామీర్పేట్ రింగ్ రోడ్ దగ్గర కారేసి తొక్కితే నీకు రిబ్బెన క్రాసింగ్ దాకా కూడా ఒక గ్రామ లకుడారం అనే ఒక ఊరు, సిద్దిపేట అనే ఒక ఊరు, కరీంనగర్ అనే ఒక ఊరు, పెద్దపల్లి, సుల్తానాబాద్, గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి ఇట్లా వస్తూ ఉంటాయి. అట్లా పోతే కామారెడ్డి, లెఫ్ట్ పోతే నిజామాబాదు. అయ్యో మనోడు యూటర్న్ చేసుకున్నాను చిచ్చా. లారీలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి సడన్గా వాళ్ళు బ్రేక్ చెడతారు ఇవి. ఎందుకంటే అవి ఎంటీ లారీలు, మట్టి లారీలు, మీకు ఐడియా రాదు. బ్రేక్ సడన్గా వస్తాయి, వాటికి చూసుకోవాలి. అన్ని ఎయిర్ బ్రేక్లు అండి. ఎయిర్ బ్రేక్ అంటే ఇది ఇప్పుడు ABS, యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్. దీనికి ఒకలాగా ఉంటుంది, దానికి ఒకలాగా ఉంటుంది. సో మీరు ఎయిర్ బ్రేక్ అంటే కొట్టగానే ఆగిపోతుంది గాలి ప్రెషర్, కాబట్టి వాటితో దూరంగా ఉండాలి. ఆర్టీసీ బస్సులకు ఎయిర్ బ్రేక్ ఉంటుంది పాత వాటికి, ఇప్పుడు వాటికి కూడా మళ్ళీ ABS వచ్చేసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్కి అయితే వాడు కోడితే సినిమాల లెక్క కూడా రావచ్చు, అట్లా ఉంటుంది. సో బస్సులకు, లారీలకు దూరంగా, బస్సు ఎంత సైజు అంత 50 feet సైజు. మామాజీ నేను పోవాలి, ఇది ఒక స్పీడ్ చూపిస్తా అంటే నువ్వు అడ్డం వస్తున్నావు. 6వ గేర్లోనే 80 పోతుంది. అట్లా కార్ అయితే బ్రాండ్ ఉందండి. నేను ప్రతి కారు గట్టిగా తొక్కిన తర్వాతనే మళ్ళీ చెక్ చేస్తా, ఎందుకంటే బ్యాక్ కంప్రెసర్ కానీ, ఇంజన్లో, పిస్టిన్లో, క్లచ్ ప్లేట్లో, వెనక సస్పెన్షన్, ముందు సస్పెన్షన్ ఇచ్చే కారు కొన్నాడు. కానీ అమ్మగారిని నానేసిలో తీసుకుపోతాడు. కూర సరిగ్గా రాకపోతే లేడీస్ మీద పగదించుకోవడం ఈజీ అండి. అగ్గి అంటు పెడితే నిప్పు అయిపోతారు, ఆటోమేటిక్గా అంటుకుంటారు అంతే. ఒకటే కొన్ని అంశాలు ఉంటాయి టీవీలలో, ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు. అవి చెప్పాను, సారీ మీ డిస్టర్బ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీరు కారు నడుపుకున్నా జాగ్రత్తగా నడుపుకోండి, బెల్ట్ పెట్టుకోండి, మంచి క్రమశిక్షణ. అంటే ఎక్కువ ఫుడ్ తీసుకోవద్దు. మా హరీష్ చెప్తుండే, తనీర్ హరీష్, రొట్టె తింటాం, తక్కువ తింటామని. అట్లా తక్కువ తినుకుంటా, పొద్దుకి ఎక్కువ తినకుండా, వాకింగ్ జాకింగ్ అవసరం లేకుండా 120 పోతుంది. ఇక్కడ కూడా దొక్కుతాం సార్, ఏదన్నా ఉంటే బయట పడతాయి. ఎట్లయితే గట్లా బ్యాలెన్సింగ్ ఉందా? టైర్లో చూస్తే పిచ్చి ఎక్కిపోతుంది, మొత్తం పిగినాయి, సైడ్లో క్రాక్ వచ్చినాయి. ట్యూబ్లెస్ టైర్లు. ఇలా చేయడం తప్పు. కాకపోతే నేను ప్రజలను నమ్మిస్తున్నా, యూట్యూబ్లో చూపిస్తున్నా, నష్టమైనా నేను భరించి చేయాల్సి వస్తుంది. అది 140. ఓకే, నష్టమైనా నేను చేయాల్సి వస్తుంది. కొండపాక మామ ఇది ఇక్కడ ఆపి వెనకబండి ఉందండి ఒకటి, మనది ఎకో స్పోర్ట్, దాన్ని తీస్తా ఇక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ 9 ఇన్స్టాగ్రామ్. మా రిషబ్ కార్లు కొడితే పిచ్చిలు ఎత్తాడండి. 180, 190 కొడతాడు. స్కార్పియో కానీ ఏది కానీ, ఫార్చునర్ ఉంటాడు ఈ వారంలో. పిచ్చి ఆయనకు చిన్నప్పటి ఉంది. ఈ కార్లు అంటే పిచ్చిన వాళ్ళే ఇవన్నీ పనులు. చూడండి, స్పీడ్ మిలిట్ 40, ఇవన్నీ మీరు పలక బలపంతో డ్రైవ్ నేర్చుకోవాలి.
5వ తరగతి పోరడయిండు, 9 సంవత్సరాలు నిండినయి, ఇంట్లో కొడుకు అంటే వానికి డ్రైవింగ్ నేర్పియాలండి. ఎట్లయితే గట్లయితే వాడు 10వ తరగతి వరకు రఫ్ అండ్ టఫ్ ఉండాలి అంతే. ఆడపిల్ల కూడా, ఆడపిల్లలను పెంచే తీరులో శక్తి ఇలా మహిళా దినోత్సవం కొమరేలు మళ్ళీ తవ్వు ఇట్లా మా ఇంటి దేవుడు అండి ఇలవెల్పు. అయితే భారత రాష్ట్రపతి ముర్ము భర్త ఎప్పుడు చనిపోయింది ఆమెకు చూడండి మీరు, ఎంత వింత. భర్త ఎప్పుడు వాళ్ళ ఇంట్లో సోనియా గాంధీ ఇంట్లో పనిచేసేదట ఒక ఆమె, ఫస్ట్ స్పీకర్ అయింది ఆమె, ప్రతిభ, ఆ పేర్లు చెప్పకూడదు. అయితే తర్వాత ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ చాలా రోజుల వస్తుంది, తమిళ్ అమ్మాయి. అంటే వాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళని ఇష్టపడరు, ఎవరు నార్త్ ఇండియా వాళ్ళు, కానీ మోదీ తీసుకొచ్చి వాళ్ళనే పెట్టిండు. మళ్ళా చాలామంది కామెంట్ చేస్తారు. ఇప్పుడు స్టాలిన్కి అయితే రోజు యుద్ధం నడుస్తుంది ట్విట్టర్లో, వాడు అన్నమలై అని ఐపీఎస్ ఉండే వాడు రాజీనామా చేసి బీజేపీలో చేరిండు. ఈ రోజు ఫైట్ నడుస్తుంటుంది పాలిటిక్స్లో. వాళ్ళు ఏం జరుగుతుందంటే తొక్కు 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 పావా బాబు వాడు గానం దాటే మారుతి 10 లక్షలు ఎక్కడ 16 లక్షలు ఎక్కడ. అయితే అచ్చా 5వ గేలు అందుకే పోతలేవా చిచ్చా ఆరోగ్య రేష్ణ. అయితే ఆ హిందీ ద్రావిడ భాష, ఇది సౌత్ దక్షిణ వాళ్ళు శివుణ్ణి పూజించాలి, రకరకాలుగా నిలువు బొట్టు అడ్డబొట్టు, చివరికి యుద్ధాలు తీసుకొస్తారు నా కొడుకులు. సో అటువంటిది మోదీ నల్లటామేనే ఫైనాన్స్ మినిస్టర్ పెట్టిండు, జిట్టి తలగది పైసల కానీ నల్లటామేనే ప్రధానమంత్రి పెట్టిండు. అసలు భారతదేశానికే అంటే అందరికంటే పెద్ద ఆవిడ ఆమెనే రాష్ట్రపతి కదా, ఇక బాస్ ఆఫ్ ద ఇండియా. మళ్ళీ సెకండ్ గేట్ బాస్ ఆఫ్ ద ఇండియా అమ్మను కూడా నల్లమ్మని పెట్టిండు. సో మనోడికి ఏంటంటే అన్ని తెలివైనోడు మోదీ చిచ్చా. సో అమ్మలుగా నమ్మలే అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆమెనే ఉండే, ఢిల్లీ సీఎం మొన్న గెలిస్తే ఆమె కొద్దిగా సెక్సీగా ఉంది, అంటే చాలా అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. మంచి లడ్డు చెంపలు, ఖతర్నాక్. ఆమె కూడా మనుషులను చంపేస్తారు చూడండి మీరు. ఢిల్లీలో 5-6 నెలల తర్వాత ఎన్కౌంటర్లు అయితే టౌన్లో చూడండి. ఢిల్లీలో ఫస్ట్ టైం ఇండ్లలో పోయి డీజిల్ కార్లు స్క్రాప్ చేస్తున్నారు. రాత్రి మేము కొన్న ధర కంటే చాలా తక్కువ ధరకు చెప్పారు. సొసైటీలలో పోయి వీళ్ళు పోలీసు వాళ్ళు డైరెక్ట్ పోయి, దానికోసం ఒక టీం వచ్చిందంట. నైట్ పోలీసు పోతుంది, వెరిఫికేషన్ చేసుకొని వస్తుంది. సొసైటీలో 10 years అయిపోయిన డీజిల్ బండ్లు ఆగుంటే డైరెక్ట్ టోచన్ కడుతున్నారంట. మనకు ఒక నెల తర్వాత విపరీతంగా వస్తాయి, ప్రైస్ కూడా డ్రాప్ అయిపోతుంది, ఇంకా డ్రాప్ అయిపోతుంది. బ్రీజాలకైతే విపరీతంగా డ్రాప్ అవుతుంది, వీడిఐ అట్లా వేరియంట్స్కి ఘోరంగా డ్రాప్ అవుతుంది. ఈ ఎక్కువ స్పోర్ట్లకే డ్రాప్ అవుతలేదండి. నా కొడుకులు రేటింగ్ ఉన్న కారు కాబట్టి సర్వీస్ సెంటర్స్ అన్ని చోట్ల ఉన్నాయి. ఇలా వచ్చిన సార్ ఒక ఆయన సర్వీస్ సెంటర్ లేవంటున్నాడు. సర్వీస్ సెంటర్ ప్రతి చోట ఉంది చూడండి. 120 ఇక ఆ బండి తోలుతా, ఎందుకంటే మార్నింగ్ నుంచి నేనేం తినలేదండి. మార్నింగ్ బస్సులో వెళ్ళినా, కొండలకోయ కాడ దిగిన ఓ వీడియో తీసిన, అది కూడా మీ కొరకు పెడతా బావా. ఇది కూడా అంతే, ఐచరు 9 నుంచి 12 వస్తుంది మైలేజ్. ఇందులో ఐచర్ ద బెస్ట్ ఇంజన్ డీసీఎంలల్లో. ఎస్ఎంఎల్ వస్తుంది, ఇంకో అశోక్ లేలాండ్ అన్నిటికంటే అప్పుడు బస్సులు బాగుంటాయి. అశోక్ లేలాండ్ గేర్ బాక్స్ డిఫరెంట్ పెద్ద బళ్ళల్లో చూడండి. పాయిగవా పా 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 కడప కర్నూలు కడప తొక్కు 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 150 ఒకటోసారి 150, రెండోసారి 150, మన టయోటా మూడోసారి 150, 140 దాటలేవురా బాబు. ఎందుకురా నాయన, టర్నింగ్ వస్తుందని భయపడుతున్నాడు అండి నా కాలు, లేకపోతే 150 దాటేది. ఎందుకంటే ఫ్యూ ఆఫ్ సెకండ్లో కార్నర్ వస్తుంది. మళ్ళీ స్పీడ్ గన్నులు పట్టుకొని మనోళ్ళు ఉంటారు ట్రాఫిక్ కానిస్టేబుల్ సందులలో చెట్లలో కూర్చొని. మొన్న తీసిన వీడియో, కానీ ఇక మళ్ళా ఆఫీసర్లు ఎక్కువ మంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు తిడతారు నన్ను. అరే బాబు ఏందిరా అని అంటాడు ఒక సిఐ ఫోన్ చేసి, తల పని చేస్తలేదు, అరా నువ్వు చేసే పని చేసుకోక పిచ్చి చేస్తున్నావు అంటాడు. కానిస్టేబుల్ ఎందుకు తీసినవరా నువ్వు అని అంటాడు. సో అందుకోసమే తీయను. అంటే ఆయన ఇక్కడ కాకపోయినా తిడతాడు. పోలీస్ అంటే అంత పిచ్చి ఉంటుంది ఆఫీసర్లకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది ఆప్తా. నేను నా కార్లో అర్జున్ రావు అని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఉండే, బండి సంజయ్ కౌన్సిలర్ ఉన్నప్పుడు 7299 నా షిఫ్ట్లో కరెక్ట్ ఇక్కడ టర్న్ అవుతున్నాం, ఒకటి చిన్న యాక్సిడెంట్ అయింది. అంటే వేరే వాళ్ళ ఆటో వేరే వాళ్ళ 2-wheeler తగిలింది. పెద్ద లొల్లి, అసలు ఎవరికి ఏం కాలేదు, పెద్ద లొల్లి అయింది. అర్జున్ రావు సారు కొండపాక ఊరండి, ఇక్కడ నుంచి ఇట్లా పోతుంది. కొండ అంటే గుట్ట, అది ఎత్తైన ప్రాంతం. పాక అంటే గుడిసె. కొండపాక, చిన్నప్పుడు తెలుగులో కొండ ప్లస్ పాక, కొండపాక అని సందర్భాలు ఉంటాయి. రాము
లడ్డు ప్లస్ బాలుడు, రాముడు బాలుడు, రామబాలుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ఆప్తా, అర్ధగంట అయింది. ఈ వీడియో చూసేటోళ్ళు దేవుళ్ళే, ఎందుకంటే అర్ధగంట ఎవరు చూడరు. ఇక తీస్తా ఆ వీడియో. నమస్తే, సదా వత్సలే మాతృభూమి. బస్.